ఈరోజు మనం చెప్పబోయే స్టోరీ ఇండియా ఫుడ్ ఇండస్ట్రీని మార్చిన ఒక యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ గురించి. జీరో నుండి స్టార్ట్ చేసి, ఇన్వెస్టర్స్ రిజెక్ట్ చేసి, ఫెయిల్యూర్స్‌తో బాటలు పట్టినా కానీ ఎందుకో ఓడలేదు. అంటే తన ఐడియా మీద నమ్మకం. టుడే జొమాటో ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ ఫుడ్ డెలివరీ బ్రాండ్. బట్ అందరూ చూసింది సక్సెస్. కానీ ఎవరూ తెలుసుకోలేదు స్ట్రగుల్, పెయిన్, ఫెయిల్యూర్స్. బిగినింగ్ ద రియల్ స్టార్ట్ ఆఫ్ జొమాటో. 2008 గురుగ్రామ్లో ఒక ఆఫీస్. అక్కడ 2 ఫ్రెండ్స్ దీపేందర్ గోయల్ అండ్ పంకజ్ ఒక సింపుల్ ప్రాబ్లం అబ్జర్వ్ చేశారు. ఆఫీస్లో లంచ్ టైం వస్తే ఎంప్లాయీస్ లాంగ్ క్యూలో మెన్యూ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్నారు. టైం వేస్ట్ చేస్తున్నారు. దీపేందర్ హార్ట్లో వన్ థాట్, మెన్యూస్ ఆన్లైన్లో అవైలబుల్ ఉంటే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అలా foodie-bay.com అనే వెబ్సైట్ స్టార్ట్ చేశారు. అది జొమాటోకి స్టార్టింగ్ సీడ్. ఎర్లీ స్ట్రగుల్స్, నో మనీ, నో టీమ్, నో సపోర్ట్. స్టార్టింగ్లో ఇన్వెస్టర్స్ లేరు, మనీ లేదు, సర్వర్స్ రన్ చేయడానికి కూడా స్ట్రగుల్. యూజర్స్ తక్కువ, ఫ్రెండ్స్ చెప్పింది ఫుడ్ వెబ్సైటా, ఎవరు వాడుతారు? కానీ ఇప్పుడు మైండ్లో క్లారిటీ ఒక్కటే, ఐడియా కరెక్ట్ అనుకుంటే ట్రై చేసి చూడాలి. రాత్రి 2-3 వరకు వర్క్ చేస్తూ రెస్టారెంట్స్కి ఫోన్ చేసి మెన్యూ కార్డ్స్ కలెక్ట్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. వెబ్సైట్ క్రాష్, రెస్టారెంట్స్ కొలాబరేట్ చెయ్యరు. వందల సార్లు యూజర్స్ కంప్లైంట్స్. కానీ వాళ్ళకి ఒక హ్యాబిట్ ఉంది, ఫెయిల్ అయినా నెక్స్ట్ డే మళ్ళీ న్యూ ప్లాన్. సెకండ్ ఫేజ్ నేమ్ చేంజ్, బ్రాండ్ బిల్డింగ్. 2010లో ఫుడీ-బే పేరు పెట్టుకుంటే లీగల్ ఇష్యూస్ రావచ్చు అని పేరు మార్చేసి జొమాటో పెట్టారు. పేరు సింపుల్, క్యాచీ, గ్లోబల్ ఫీల్తో ఉంది. పీపుల్ ఫస్ట్ టైం చూస్తే వావ్ ఇది ఏంటి అనే క్యూరియాసిటీ అనుకుంటారు. అప్పుడు జొమాటో ఒక రెస్టారెంట్ డిస్కవర్ ప్లాట్ఫామ్. డెలివరీ ఐడియా ఇంకా స్టార్ట్ కాలేదు. ద బిగ్ లీప్, ఫుడ్ డెలివరీ రెవల్యూషన్. 2015లో ఇండియాలో స్విగ్గీ వచ్చింది. ఫుడ్ డెలివరీ ట్రెండ్ ఫాస్ట్గా పెరిగింది. పీపుల్ డైనింగ్ అవుట్ కన్నా హోమ్ డెలివరీ ఎక్కువ స్టార్ట్ చేశారు. అక్కడ దీపేందర్ ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నాడు. జొమాటో కూడా డెలివరీ స్టార్ట్ చేద్దాం. కానీ డెలివరీ అంటే రైడర్స్, లాజిస్టిక్స్, టెక్నాలజీ, లైవ్ ట్రాకింగ్, పేమెంట్స్, చాలా కాస్ట్, చాలా రిస్క్. ఇన్వెస్టర్స్ చెప్పారు డెలివరీ మార్కెట్ క్రౌడెడ్ అయిపోతుంది. బట్ దీపేందర్ చెప్పాడు, ఛాలెంజెస్, లూసెస్, కాంపిటీషన్ అండ్ ఫియర్ ఆఫ్ షట్ డౌన్. స్టార్టింగ్ డేస్లో హెవీ లాసెస్, రైడర్స్ షార్టేజ్, ఆర్డర్స్ లేట్, కస్టమర్ యాంగ్రీ, రెస్టారెంట్స్ కొలాబరేట్ చెయ్యరు. ఎట్ వన్ పాయింట్ కంపెనీ క్లోజ్ అయ్యే డేంజర్. మీడియాలో న్యూస్, జొమాటో మే షట్ డౌన్ సూన్. బ్రేక్ త్రూ, ద గేమ్ చేంజింగ్ మూమెంట్. 2020 పాండమిక్లో రెస్టారెంట్ క్లోజ్, పీపుల్ హోమ్లో, డెలివరీ డిమాండ్స్ స్కై హై. జొమాటో ఎంటైర్ ఇండియాకి సేఫ్ ఫుడ్ డెలివరీ స్టార్ట్ చేశారు. కాంటాక్ట్ లెస్ డెలివరీ, సేఫ్టీ సీల్స్, జొమాటో ఈక్వల్ టు ట్రస్ట్. అప్పుడు దీపేందర్ ఒక ఎమోషన్ ట్వీట్ చేశాడు, వీఆర్ నాట్ ఫాలింగ్, వీఆర్ లెర్నింగ్. ఆ వర్డ్స్ ఎంప్లాయీస్ని ఫైర్ లాగా చేసింది. టీం అందరూ అగ్రెసివ్గా వర్క్ చేసి జొమాటోని రీబిల్డ్ చేశారు. ఐపీఓ, ద హిస్టారిక్ మూమెంట్. 2021లో జొమాటో ఇండియాస్ ఫస్ట్ మేజర్ స్టార్టప్ ఐపీఓ. షేర్ మార్కెట్లో మిలియన్ పీపుల్స్ ఇన్వెస్ట్ చేశారు. కంపెనీ వాల్యూ బిలియన్స్లో. దీపేందర్ ఆఫీస్లో సైలెంట్గా ఒక ఫోటో పోస్ట్ చేశాడు, దిస్ ఈస్ జస్ట్ బిగినింగ్. టుడే జొమాటో సక్సెస్. 1000+ సిటీస్లో డెలివరీ, lakhs ఆఫ్ డెలివరీ పార్ట్నర్స్, క్రోర్స్ ఆఫ్ కస్టమర్స్, బ్లింకిట్ అండ్ హైపర్ ప్యూర్ ఎక్వైజిషన్, ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ ఫుడ్ బ్రాండ్. ఒక సింపుల్ ఆఫీస్ ప్రాబ్లం టుడే ఏ కంపెనీ ఇండియాస్ ఫుడ్ ఎకోసిస్టమ్ ఇన్ మార్చేసింది. ద మోస్ట్ పవర్ఫుల్ పార్ట్, జొమాటో స్టోరీ అంటే ఫుడ్ డెలివరీ కాదు, అది ఒక లెసన్. స్మాల్ ఐడియా బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఫెయిల్యూర్స్ అంటే డేంజర్ కాదు, ట్రైనింగ్. పీపుల్ లాఫ్ ఎట్ యూ టుడే, బట్ వన్ డే దే విల్ క్లాప్ ఫర్ యూ. మీ లైఫ్లో ఐడియా ఉందా? స్టార్ట్ చేయండి. జీరో నుండి స్టార్ట్ చేసిన కంపెనీ ఒకరోజు భారత్లో నెంబర్ 1 అయిందంటే మీ ఐడియా ఎందుకు కాకూడదు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.